హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా స్ట్రెస్లో ఉన్న, డిప్రెషన్లో ఉన్న మీకు కొద్దిగా మోటివేషన్ బూస్టింగ్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. నాకున్న అనుభవంతో ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా ఒక కోట్తో ఈ యొక్క వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఒక పుస్తకం ఇలా అంటుందంట, నన్ను ఒక 60 నిమిషాలు పట్టుకొని చదవలేని చాతకాని నీకు 60 సంవత్సరాలు వచ్చేదాకా పోషించే ఉద్యోగ జీవితాన్ని ఎలా ఇవ్వమంటావు అని. ఏమంటారు ఫ్రెండ్స్? కోట్ కరెక్ట్గానే ఉంది కదా. 1 అవర్ కూడా చదవలేని నీకు ఏదో ఒక డైవర్షన్తో అవుతూ చదవలేకపోతే జాబ్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్? చదువు చదువు చదువు, స్టడీ స్టడీ స్టడీ, ఫోకస్ ఫోకస్ ఫోకస్. అదే నీ ధ్యాసగా ఉంటే మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ అయితే సాధించగలవు. డైలీ చదువుతూ ఉంటే మాత్రమే అవ్వగలవు. చదివితేనే జాబ్ వస్తుంది, చదవకపోతే ఉంటే గవర్నమెంట్ జాబ్ అయితే రాదు, రాలేదు కూడా, అది అనవసరం కూడా. మీరు చదవలేకపోతున్నారా అంటే వేరేదేదో దానికోసం చేసుకోండి, దానికోసం డిసైడ్ అవ్వండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎప్పుడో చదువుదామంటే కుదరదు. నీ ఎగ్జామ్ నువ్వే రాయాలి, నీ చదువు నువ్వే చదవాలి. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉండాల్సింది నువ్వు. సో నీ గురించి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. ఒకరికి జాబ్ వచ్చింది, ఇంకొకరికి జాబ్ రాలేదంటే కారణం అతను చదివాడని అర్థం, నువ్వు చదవలేదని అర్థం. చదవనోడికి మాత్రం రాదు, చదివినోడికి కంపల్సరీగా వస్తుంది. నువ్వు చదువుతున్నావా లేదా ఒకసారి నీ కోసం నువ్వు ఆలోచించుకో. భవిష్యత్ సక్సెస్లో మార్గంలో ఉండాలంటే నువ్వు కంపల్సరీగా చదవడం అయితే ఉండాలి. చాలా మంది అంటారు లక్ ఉండాలి అంటారు. లక్ ఒక ఫ్యాక్టరే, కానీ లక్ కన్నా కష్టం అనేది చాలా ముఖ్యం. ముందు హార్డ్ వర్క్ చేయి, కష్టం గురించి తర్వాత ఆలోచిద్దాం. నీకంటే ఒక జాబ్ రెడీగా ఉన్నప్పుడు నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయాలో నీకు నువ్వు ఒకసారి డిసైడ్ చేసుకో ఫ్రెండ్స్. దసరా అయిపోయింది, దివాళీ అయిపోయింది, ఇంకా అలా చూస్తుండగానే సంక్రాంతి అయిపోతుంది, నీ ఎగ్జామ్ కూడా అయిపోతుంది. కానీ నీకంటూ నువ్వు చేయాల్సిన పని అయితే మానేస్తున్నావు. ఎప్పుడైతే వాటిలన్నిటితో పాటు నీ పని చేస్తే, చదవడం అనే ధ్యాస పెట్టి చదివితే అప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. అప్పుడు మాత్రమే నీకు నిజమైన దీపావళి, నిజమైన దసరా. నీ పని ఏంటి? సరిగ్గా చదవడం. నువ్వేం చేస్తున్నావు నీకు నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎగ్జామ్ డేట్ వస్తుంది, అప్పుడే చదువుదామంటే నీకన్నా ముందు చదువుకున్న వాళ్ళు ఆ ఎగ్జామ్ని బాగా రాసి జాబ్ కొట్టేసి ముందు అయితే వెళ్ళిపోతారు. నువ్వు మాత్రం మరి ఒకసారి నిరుద్యోగానే మిగిలిపోతావు. చదవకపోతే ఒక్కసారి నీకు ఉన్న పరిస్థితులు, నీ ఇంట్లో పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్ అనేది నీ గోల్ అయితే చదవడం అనేదే నీ ధ్యాస అయితే ఉండాలి. చదవలేకపోతే నువ్వైతే అనవసరం. చదవాలనే ప్రేరణ కలగకపోతే ఇప్పటికీ నీకు నువ్వు ఒక ఆత్మ పరిశీలన చేసుకో. వచ్చే ఇయర్లో దీపావళికి నీ ఇంట్లో టపాసులు ఎలగాలంటే ఇప్పుడు నువ్వు నీ మెదడులో ఒకటే ఎలగాలి. నీ మెదడులో, గుండెల్లో క్రాకర్స్ లాగా చదువు అనే ఫైర్ ఉన్నప్పుడే నువ్వైతే చదవగలవు. ఎవరో ఒకరు మోటివేస్తారో అప్పుడే చదువుదాం అనుకుంటే కుదరదు. నీకు నువ్వు సాధన చేయాలి. ఏదో ఒకరు సక్సెస్ నీ వెంట అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీడియో చూసే వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ దివాళీ టైంకి హ్యాపీగా జాబ్ అనే సక్సెస్ మార్గంలో ఉంటూ క్రాకర్స్ని కాల్చుకోవాలని అయితే కోరుకుంటాను. దానికి ఒకటే ఒక మార్గం, నిరంతరం నీ జాబ్ కోసం. నీకు ఒక జాబ్ వేచి చేస్తుంది, ఆ యొక్క జాబ్ నువ్వు కొట్టడమే మార్గం. ఆ మార్గం ఏంటి? నువ్వు చదవాలి. నువ్వు చదివితేనే ఈ యొక్క జాబ్ అయితే సాధించగలవు. నీకు నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ప్రశ్నించుకో. ఎంతగా కష్టపడుతున్నావు నీకు నువ్వు ప్రశ్నించుకో. ఎంత బాగా స్ట్రెస్ నుంచి బయటకు వస్తున్నావు నీకు నువ్వు ప్రశ్నించుకో. నీ పరిస్థితులు ప్రశ్నించుకో. నువ్వేం చేయాలో డిసైడ్ అవ్వు. అప్పుడే మాత్రమే నీకు ఎటువంటి డీవియేషన్స్ ఉండవు, ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు. నీ ఫోకస్ అప్పుడే స్టడీ మీద అయితే వెళ్తూ ఉంటుంది. ప్రతిరోజు నీకు నువ్వు ప్రశ్నించుకో, నీకు నువ్వు చూసుకో. అప్పుడే ఎగ్జామ్ డేట్ వచ్చే లోపల నీ సిలబస్ కంప్లీట్ చేసి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో అప్పుడే నీ యొక్క జాబ్ అయితే ఉంటుంది. నిరుద్యోగిగా నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నావు. నిరుద్యోగిగా కష్టం అనే బానిసత్వాన్ని తీసి ఎంజాయ్ చేస్తూ, చదువుతూ, హార్డ్ వర్క్ చేస్తూ అన్నిటిని దాటుకుడు సక్సెస్ వైపు వెళ్ళవు మిత్రమా. నీ భవిష్యత్తు నువ్వు మార్చుకో. భవిష్యత్తులో వచ్చే ఏబీఓ, ఎఫ్బీఓ పోస్టులో ఒక పోస్ట్ నువ్వు సాధించి సక్సెస్ అనే మార్గంలో నువ్వు వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా హార్డ్ వర్క్ చేయండి. ఏ కాంపిటేటివ్ ప్రిపరేషన్ అయినా కానీ ముందు హార్డ్ వర్క్ ముఖ్యం. హార్డ్ వర్క్ చేయండి. నీ పని చదవడం సక్సెస్ అనేది తర్వాత చూద్దాం. చదవడం జాబు కాకపోతే వేరే పని ఏముందో ఆ పని చూసుకో. ఏదో ఒక పని అయితే చెయ్యి. అలా ఏమీ తెలియనట్టుగా అలా ఉండిపోతే మాత్రం నువ్వైతే ఎప్పటికీ సక్సెస్ మార్గంలోకి వెళ్ళవు. నువ్వు ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉండాలో. నువ్వు చదవాలంటే చదువు, లేకపోతే వేరే పని అయితే వేరే పని చేసుకో. నీకు ఏదో విధంగా కొద్దిగా మోటివేషన్ ఉంటుంది అనేది ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మంచిగా మోటివేట్ అవ్వండి, మంచిగా స్ట్రెస్ని బయటకు తీయండి, బాగా చదవండి. మీ కుటుంబం కోసం, నీ కోసం నిరంతరం చదివితే మంచి సక్సెస్ మార్గంలో నేనైతే కోరుకుంటాను అయితే జరుగుతుంది. అలాగే నా యొక్క వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హోప్ ప్రతి ఒక్కరు బాగా చదువుతారని, మంచిగా సక్సెస్ అవుతారని, ఈ యొక్క మోటివేషన్ మీకైతే ఉపయోగపడుతుందని ఏదో కొంత నాకున్న అనుభవంతో ఇవ్వడం అయితే జరిగింది. తప్పులంటే క్షమించండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.